ఈ వీడియోలో వచ్చేసి అప్‌కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం గైస్. సో, వీడియోలో ఎళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో, మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ 'యక్షిని' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 14థ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వచ్చేసి మనకు ఈ మూవీ అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'రాజు యాదవ్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు గెటప్ శ్రీనుగా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ కూడా మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో రిలీజ్ అయ్యి మంచి టాక్‌తో అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది గైస్. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే 'రాజు యాదవ్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, 'రాజు యాదవ్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి జూన్ 21న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'రజాకార్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో లీడ్ రోల్‌లో వచ్చేసి మనకు అనసూయ గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ అయితే మనకు డిజిటల్ రైట్స్ అయితే జీ5 వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, వాళ్ళు ఈ మూవీని చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో, ఈసారి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తారట. మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'రజాకార్' మూవీ అయితే జీ5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వచ్చేసి మనకు 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకొచ్చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వచ్చేసి మనకు జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'బాక్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకి థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఆఫీషియల్‌గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'బాక్' మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వచ్చేసి మనకు జూన్ 21న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'ఐలాండ్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు 'శివకార్తికేయన్' గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ మనకు థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు సన్నెక్స్‌లో అయితే 'ఐలాండ్' మూవీ అయితే కన్ఫర్మ్‌గా అయితే తెలుగులోనే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'గమ్ గమ్ గణేశయ్య' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు ఆనంద్ దేవరకొండ గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ లాస్ట్ వీక్ నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'గమ్ గమ్ గణేశయ్య' మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే జూన్ లాస్ట్ వీక్ నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'భజే వాయ్ వేగం' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు కార్తికేయ గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు హిట్ టాక్‌తో అయితే మనకు ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'భజే వాయ్ వేగం' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మన లాస్ట్ మూవీ అప్డేట్స్ 'గంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విశ్వక్సేన్ గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్‌గా డేట్‌ని అయితే వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు జూన్ 28న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి.